నరికి చంపిన వైసీపీ కార్యకర్తలు తీవ్ర గాయాలతో బయటపడ్డ మృతుని తమ్ముడు పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి ఆమె కుమారుడిపై ఫిర్యాదు. ఎన్నికల ఓటమికి కారణమయ్యాడనే కక్షతోనే ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో ఘోరం చోటు చేసుకుంది. ఎన్నికల్లో టీడీపీలో చురుగ్గా పాల్గొని ఓటమికి కారణమయ్యాడన్న కారణంతో టీడీపీ నాయకుని వేటకొడవలతో అతి దారుణంగా నరికి చంపారు. పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలం బొమ్మిరెడ్డిపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం ఈ దారుణం జరిగింది. మోదుపల్లి గిరినాథ్ చౌదరి అతడి తమ్ముడు కళ్యాణ్ చక్రవర్తి బొమ్మిరెడ్డిపల్లిలో ఎస్సీ కాలనీలో నడిచి వెళ్తుండగా అక్కడే ఉన్న వైసీపీ కార్యకర్తలు పామయ్య, రమేష్, ప్రదీపులతో పాటు మరో 10 మంది గొడవకు దిగారు. టీడీపీ గెలిస్తే మాత్రం మీరేం చేయగలరంటూ కవ్వింపు చర్యకు దిగారు. ఈ క్రమంలోనే పక్కా ప్లాన్ ప్రకారం వేటకొడవలతో వారిద్దరిపై దాడి చేశారు. ఈ దాడిలో గిరినాథ్ చౌదరి తల ముఖం చీరుకుపోయినట్టు నరికేయడంతో రక్తపు మడుగులో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. సోదరుడు కళ్యాణ్ చక్రవర్తి తలకు చేతులకు తీవ్ర గాయాలు కావడంతో కర్నూలుకు తరలించారు. ఎస్పీ జి కృష్ణకాంత్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గిరినాథ్ చౌదరి హత్యకు సంబంధించిన నిందితులతో పాటు మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి ఆమె కుమారుడు రామ్మోహన్ రెడ్డి, గ్రామ నాయకుడు మధుసూదన్ రెడ్డి కారణమని బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరితో పాటు రామకృష్ణ, రమేష్, చిన్నపామయ్య, చక్రపాణి రెడ్డి, భాస్కర్ రెడ్డి, పద్మనాభరెడ్డి, తేజేశ్వర్ రెడ్డి, చైతన్య రెడ్డి, మురళీధర్ రెడ్డి, సురేంద్రనాథ్ రెడ్డి, చంద్రశేఖర్ కూడా హత్యకారకులంటూ బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. మే 13న పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ వర్గీయులు టీడీపీ వర్గీయులతో ఘర్షణకు దిగి దౌర్జన్యం చేశారు. అయితే ఎన్నికల సమయంలో గొడవలు ఎందుకని టీడీపీ వర్గీయులు ఫిర్యాదు కూడా చేయలేదు. ఎన్నికల ఫలితాల రోజు టీడీపీ శ్రేణులు గ్రామంలో సంబరాలు చేసుకుంటుండగా వైసీపీ వర్గీయులు వారితో వాగ్వాదం పెట్టుకున్నారు. టీడీపీ గెలిస్తే మీరు మమ్మల్ని ఏమైనా చేయగలరా అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట్ల ఘర్షణ చోటు చేసుకుని ఒకరిద్దరు వైసీపీ కార్యకర్తలు కూడా గాయాలయ్యి దీంతో ప్రతీకారం తీర్చుకోవడం ఖాయమంటూ వైసీపీ వర్గాలు తొడలు కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ నేపథ్యంలో ఈ హత్య జరిగిందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే రేపు